వైసీపీ నేత చింతాడ రవి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చింతాడ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా నేడు చింతాడ రవిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి యంత్రాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జరగబోయే ఏ రకమైనటువంటి కార్యక్రమానికైనా జనాలు లక్షలాదిగా తరలిస్తారు కాబట్టి దాన్ని అడ్డుకోవాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న పాదయాత్ర చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ తిరగకూడదు. తిరిగితే లక్షల మంది జనాలు వస్తారు. రాకుండా ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పేసి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇప్పటి వరకు జరగనటువంటి విధంగా ఇప్పటివరకు చరిత్రలో జరగనటువంటి విధంగా అక్రమ కేసులు బనాయించి ఈరోజు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాం. మేము లీగల్ గా ఏది జరిగిందేంటి ఆ రోజు నేను చెప్పాను, ఒక జరగనటువంటి కేసు జరగనటువంటి ఇన్సిడెంట్ ఆ రోజు ఏమీ జరగలేదు. ఆ జరగని ఇన్సిడెంట్ పట్టుకొని ఏదో జరిగిపోయినట్టుగా ఎస్ఐ గారు మేడం ప్రవళిక మేడం అనే ఎస్ఐ గారిని పెట్టి ఆవిడ్ని బలిపశువం చేసి ఈరోజు మా మీద కక్ష సాధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను ముందు నుంచి చెప్తున్నాను. ఇప్పుడు మేము ఒక లీగల్ ప్రాసెస్లో వెళ్తున్నాం. గత 10 రోజుల నుండి కూడా ఎందుకు హైకోర్టు ఆశ్రయించాం. ఎంతో మంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, అందులో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము హైకోర్టుకు వెళ్ళాం. ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన సాగుతుంది అని అనడానికి గుంటూరులో జరిగిన ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, వైసీపీ నేత చింతాడ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వివరాలేంటి? జ్యోతి, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ అయితే రాత్రి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చుకున్న సమయంలో చింతాడ రవికుమార్ తన వైసీపీ శ్రేణులందరినీ తీసుకుని ఆ కార్యక్రమానికి అయితే బయలుదేరారు. ఆ కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య అయితే ఒక తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పూర్తి మండలానికి చెందినటువంటి మహిళ ఎస్ఐ ప్రవళికపై దుర్భాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించారంటూ ఎవరైతే రవికుమార్ ఉన్నారో రవికుమార్ మరియు 21 మంది వైసీపీ శ్రేణులపై అయితే కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఎవరైతే 21 మంది ఉన్నారో 21 మందిలో ఇప్పటికైతే 9 మందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో అయితే ప్రవేశపెట్టారు. వారి 9 మందికి కూడా 14 రోజుల రిమాండ్ అయితే కోర్టు ఇచ్చింది. అయితే చింతాడ రవికుమార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతానికి రాత్రి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళానికి రవికుమార్ వస్తుండగా హెచ్చర్ల సమీపంలో అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వెంటనే హెచ్చర్ల నుంచి ఏదైతే జేఆర్పురం పోలీస్ స్టేషన్ ఉందో జేఆర్పురం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారో అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు అనేది అయితే ఇప్పటికీ కూడా తెలియడం లేదు జ్యోతి. అయితే నేను డిఎస్పీ ఎదుట సరెండర్ అవ్వడానికి వస్తున్నాను, ముందస్తు సమాచారాన్ని డిఎస్పీకి ఇచ్చానని చెప్పేసి రాయచూరు రవికుమార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా బలవంతంగా అరెస్ట్ చేసి రవికుమార్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది అయితే తెలియదని చెప్పేసి అయితే చింతాడ రవికుమార్ చెప్పారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శరత్.